రేవంత్‌తో బీజేపీ ఎమ్మెల్యే హరీష్ భేటీ. పాపం హరీష్ తర్వాత మాట్లాడిండు. నేనే మాట్లాడిన ఎమ్మెల్యే హరీష్ తోటి, ఆళ్ళ మనుషులతోటి కూడా. జిల్లాల ఏదో పోలీసులతోటి ఇబ్బందులు ఉన్నటువంటి దానిపైన మాట్లాడాను. వాళ్ళు ఒక మాట రైజ్ చేసిర్రు. ఆయన ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యే పోయి మాట్లాడినవన్నా బీజేపీవోళ్ళు ఎప్పుడైనా గతంలో టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర పోయి చేరిర్రా? మల్లన్న సాగర్‌కి వచ్చినప్పుడు రఘునందన్ రావు కేసీఆర్‌ని కలిస్తే కూడా రఘునందన్ రావు కేసీఆర్ ఒకటే అనేటువంటి మాట చెప్పిర్రు. రఘునందన్ రావు ఏమన్నా బీజేపీలోకి పోయిండా? పోలేదు కదా. మల్లన్న సాగర్ ప్రారంభం వచ్చినప్పుడు దుబ్బాకకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడిండు. దుబ్బాకకు తీసుకురావాల్సినటువంటి నిధులు కొట్లాడి తెచ్చుకున్నాడు. సిద్దిపేటతో పాటు బదులుగా ఆయన ఉన్నంత దాంట్లో కొట్లాడి తెచ్చుకున్నాడు. మధ్యలో హరీష్ రావు అడ్డుపుల్లేసి తెచ్చుకున్నటువంటి వాటిని కూడా ఆపేసిండు అనేటువంటిది క్లియరు. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి పోయి ముఖ్యమంత్రిని కలిసిండు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి గడ్కరీని కలిసిండు. కలిస్తే వాళ్ళు బీజేపీలో చేరినట్టేనా? రేవంత్ రెడ్డి పోయి గడ్కరీని కలిస్తే బీజేపీలో చేరినట్టేనా? హరీష్ కూడా అదే మాట చెప్పిండు. వాళ్ళ రేవంత్ రెడ్డి పోయి మోడీని కలుస్తాడు, తప్పలేదులే, కానీ మేము పోయి సీఎంని కలిస్తే తప్పేందన్న అనేటువంటి ఒక మాట వచ్చింది. సో కాబట్టి ఈ దుష్ప్రచారం చేస్తున్నారు మా మీద అనేటువంటిది ఒక క్లారిటీ.